హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డిఎన్ఏ టెస్ట్తో సుందరి దొరికిపోతుందా? రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. విక్రమ్ కృష్ణ అయితే ఇంట్లో అందరికీ హెల్త్ చెకప్ అని చెప్పి అందరి బ్లడ్ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేస్తాడు. విషయం తెలిసిన రాధ అయితే ఇన్నాళ్లకి నువ్వు ఒక పోలీసువాడిలా ఆలోచించావు అని ఆట పట్టిస్తుంది. ఇంకా రామచంద్రయ్య అయితే సుందరికి నీరసంగా ఉందేమో అని అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. అక్కడ సుందరి చేసే ఓవర్ యాక్షన్ని తట్టుకోలేక దమయంతి కూతురు అయితే ఫుల్గా మందు తాగుతుంది. ఇంక దమయంతి అయితే విక్రమ్ కృష్ణ ఎందుకు ఈ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. డిఎన్ఏ టెస్ట్ కోసం చేయించి ఉంటాడా అని అనుమానం వస్తుంది. ఎలాగైనా ఈ టెస్ట్ రిజల్ట్స్ మార్చాలి అని ఆలోచిస్తుంది. దానికి తగ్గట్టు ఒక పథకం ఆలోచిస్తుంది. తర్వాత విక్రమ్ కృష్ణ చేతికి ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ అయితే వస్తాయి. దాంట్లో రామచంద్రయ్య మరియు సుందరి యొక్క డిఎన్ఏ మ్యాచ్ 99.9% వస్తుంది. దాన్ని చూసి విక్రమ్ కృష్ణ అయితే చాలా షాక్ అవుతాడు. ఇంతకీ దమయంతి ఏం చేసింది? డిఎన్ఏ టెస్ట్ చేసే ల్యాబ్లో ఒక మనిషిని తన డబ్బుతో అయితే కొనేస్తుంది. తను ఇంతకు ముందే కలెక్ట్ చేసిన ఒరిజినల్ రాధ శాంపిల్ని సుందరి శాంపిల్గా మార్చేయమని చెబుతుంది. దమయంతి చెప్పినట్లే సుందరి శాంపిల్ని రాధ శాంపిల్తో రీప్లేస్ అయితే చేస్తారు. దాంతో డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లో రామచంద్రయ్య మరియు సుందరి యొక్క మ్యాచ్ 99.9% వస్తుంది. దీంతో విక్రమ్ కృష్ణకి సుందరినే చిట్టి అని అనుకుంటాడు. కాని మనసు మాత్రం తాను సుందరి కాదు అని చెబుతూ ఉంటుంది. ఇప్పుడు విక్రమ్ కృష్ణ ఏం చేయబోతున్నాడు? రాధకి సుందరియే చిట్టి అని చెప్పబోతున్నాడా? దమయంతి చేసిన పనిని విక్రమ్ కృష్ణ మరియు రాధ కనిపెట్టగలరా? ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.